తామసయ్య గారికి, అమ్మగారికి, అలాగే వారి బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మాది పాలకొల్లు. ఈ దహిన్స్ అగ్ని మినిస్ట్రీని ఒకే ఒక టైమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఒక్కరోజు రావటం నేను ఇప్పటికీ ఒక 1 year దాటి అవుతుంది. ఈ రోజు నాటికి ఆబ్సెంట్ లేకుండా రావడం జరుగుతుంది. ఎందుకు రావడం జరుగుతుందంటే చాలా సంతోషం, పరలోకపు ఆనందాన్ని ఇక్కడ అనుభవిస్తున్నాం. నిజంగా వారు చెప్తున్న మాటలు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి బోధిస్తున్న ప్రతి మాటను కూడా రిసీవ్ చేసుకున్నప్పుడు మన కుటుంబాల్లో, సంఘాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా నేను నమ్మాను. మీ అందరికీ కూడా తెలుసు, క్రొత్త ఆరంభం ప్రారంభం అవుతుందని ఆదివారం మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు కరిష్మా వీడియో ద్వారా కొత్త ఆరంభము, కొత్త జీవితం అనే మాటలు ఇప్పుడు నా హృదయంలో చాలా అద్భుతమైన రీతిలో నాటబడ్డాయి. సండే ఇచ్చిన మెసేజ్ కి ఇప్పుడు ఇచ్చిన మాటలకు దేవుడు నాతో మాట్లాడాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మమ్మీ గారు, డాడీ గారి ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడే కాదు, రాజమండ్రి కూడా మేము వెళ్తున్నాం. ఎందుకంటే కొంచెం అవకాశం కుదిరితే మనం ఇళ్ళకాడ ఎవరు ఉండొద్దు. ఖచ్చితంగా మన సేవకు ఉపయోగపడే సబ్జెక్టులు వారు ఇస్తున్నారు. అలాగే నేను బాగుపడ్డాను, నేర్చుకుంటున్నాను, మార్చుకుంటున్నాను, దేవుని వాక్యాన్ని చేర్చుకుంటున్నాను. అలాగే మనం కూడా ముందుకు సాగాలని ప్రత్యేకంగా చెప్తున్నాను. నా పేరు వాస కోట నాగ మల్లయ్య. మల్లయ్యగా ఉన్నవాడిని మహిమరాజుగా మార్చి నిలబెట్టాడు.